వెల్కమ్ లెర్నర్స్. ఈ వీడియో లెక్చర్లో మనము టెస్ట్స్ ఆఫ్ రివర్సిబిలిటీ, ఇండెక్స్ నెంబర్స్లో ఉండే టెస్ట్స్ ఆఫ్ రివర్సిబిలిటీ అనే కాన్సెప్ట్ చూద్దాము. ఇది చాలా ఇంపార్టెంట్, మనకు ఎగ్జామినేషన్లో కూడా వస్తూ ఉంటుంది. ఈ టెస్ట్ ఫర్ కన్సిస్టెన్సీ ఆఫ్ ఇండెక్స్ నెంబర్స్ అంటారు. మనకు టైం రివర్సల్, ఫ్యాక్టర్ రివర్సల్, సర్క్యులర్, యూనిట్ టెస్ట్ అని 4 రకాలైన టెస్టులు ఉన్నాయి. మన దగ్గర ఉండే ఇండెక్స్ నెంబర్స్లో ఏ ఇండెక్స్ నెంబరు ఈ ఈ టెస్ట్స్ అన్నీ కూడా సాటిస్ఫై చేస్తుందో ఒకసారి చూద్దాము. ఇది నీడ్ ఫర్ టెస్ట్ ఆఫ్ కన్సిస్టెన్సీ, ఎందుకు కన్సిస్టెన్సీ టెస్ట్ అవసరము, యూనిట్ టెస్టు, టైం రివర్సల్, ఫ్యాక్ట్ రివర్సల్, సర్క్యులర్ టెస్ట్లు అనేటివి నేర్చుకోవడమే మన లెర్నింగ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ లెక్చర్ అలాంగ్ విత్ ఎగ్జాంపుల్స్. We have different formulae for constructing index numbers. They give different values. కొద్దిగా స్లైడ్ చేంజెస్తో మనకు డిఫరెంట్ ఇండెక్స్ నెంబర్స్ని మనకు ఇస్తూ ఉంటాయి. అవి అన్నీ కరెక్టే, మొత్తానికి ఒక రీజన్ చూసినామంటే అన్నీ కరెక్టే. ది ప్రాబ్లమ్ ఈజ్ టు జడ్జ్ విచ్ ఫార్ములా ఈజ్ బెటర్ దాన్ ది అదర్. మనకు కావాల్సింది మంచిది, ఏది బెటర్గా ఉంటుందో అదే కదా. కాబట్టి ఇర్వింగ్ ఫిషర్ సజెస్టెడ్ సమ్ టెస్ట్స్. ఏ ఫార్ములా విచ్ సాటిస్ఫైస్ ది టెస్ట్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ది బెస్ట్. ఆయన కొన్ని పరీక్షలు సజెస్ట్ చేశాడు. అవి ఈ పరీక్షల్ని ఏ ఇండెక్స్ నెంబర్ అయితే సాటిస్ఫై చేస్తుందో దాన్ని బెస్ట్ ఇండెక్స్ నెంబర్గా మనం చూడొచ్చు. దీస్ టెస్ట్స్ ఆర్ కాల్డ్ మ్యాథమెటికల్ టెస్ట్స్ ఆర్ టెస్ట్ ఆఫ్ రివర్సిబిలిటీ ఆర్ టెస్ట్స్ ఫర్ కన్సిస్టెన్సీ. నిలకడ కోసం, నిలకడగా ఉండాలి ఇండెక్స్ నెంబర్ అనేది. ఒకటి వచ్చింది మనకు ఇక్కడ. అకార్డింగ్ టు దిస్ టెస్ట్, ఇండెక్స్ నెంబర్ ఫార్ములా షుడ్ బి ఇండిపెండెంట్ ఆఫ్ ది యూనిట్స్ in which the prices or quantities of various commodities are quoted. మనం టైంకి ఇండిపెండెంట్గా ఉండాలన్నమాట. ఇవి ఇక్కడ ఈ ఫార్ములా ఆల్ ఫార్ములా సాటిస్ఫైస్ దిస్ టెస్ట్, ఈ యూనిట్ టెస్ట్ అనమాట. మనము ఏదైతే కమాడిటీస్ తీసుకుంటామో వాటి యూనిట్స్గా మనము ఇక్కడ తీసుకుంటాము. ఆల్ ఫార్ములా సాటిస్ఫైస్ యూనిట్ టెస్ట్. The index number which is based on simple aggregate of prices or quantities without attaching any weights to them does not satisfy this test. ఇక్కడ చూడండి, ఇక్కడ సమ్మేషన్ P1 బై P0, సమ్మేషన్ P1 బై సమ్మేషన్ P0 ఇంటూ 100, ఇది సింపుల్ అగ్రిగేట్ ప్రైజ్ ఇండెక్స్ నెంబరు. అలాగే ఇది సింపుల్ అగ్రిగేట్ క్వాంటిటీ ఇండెక్స్ నెంబర్. ఇవి రెండింటికి మనకి ఇక్కడ ఈ యూనిట్స్ అటాచ్ అవ్వవు కాబట్టి, పైన కింద క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి మనకు ఇవి యూనిట్ టెస్ట్ అనేది ఇది సాటిస్ఫై చేయదు. కాబట్టి యూనిట్ టెస్ట్ అనేది ఇండిపెండెంట్ ఆఫ్ యూనిట్స్ ఇన్ విచ్ ది ప్రైసెస్ ఆర్ క్వాంటిటీస్ ఆఫ్ వేరియస్ కమాడిటీస్ ఆర్ కోటెడ్. మనము సమ్మేషన్ P1 బై P0 అనేసినాం అనుకో, ప్రైస్ రిలేటివ్ P1 P0 ఉంది కదా. P1 మనకి ఎంత ధర అనేది, Q1 అనేది ఎన్ని కొంటామో అనేది పైన యూనిట్స్, కింద యూనిట్స్ వస్తాయి, క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ విడివిడిగా సపరేట్ చేస్తాం కాబట్టి ఇవి రెండు మాత్రమే మనకు యూనిట్ టెస్ట్ అనేది సాటిస్ఫై చేయదు. అలాగే టైం రివర్సల్ టెస్ట్ వన్ ఆఫ్ ది 2 ఇంపార్టెంట్ టెస్ట్ ప్రపోజ్డ్ బై ఫిషర్. ఈ టైం రివర్సల్ టెస్ట్ ఆయన 2 టెస్టులు ప్రపోజ్ చేశాడు టెస్ట్ ఫర్ కన్సిస్టెన్సీకి. ఒకటి టైం రివర్సల్ టెస్ట్. ఎనీ ఫార్ములా టు బి అక్యురేట్ మస్ట్ మెయింటైన్ టైం కన్సిస్టెన్సీ. టైం ప్రకారంగా నిలకడ ఉండాలి అని ఈ టెస్ట్ అనేది చెప్తుంది. ఇఫ్ ది టైం పీరియడ్ ఆఫ్ ఇండెక్స్ నెంబర్ ఈజ్ ఇంటర్చేంజ్డ్, టైం పీరియడ్ గతం నుంచి వర్తమానానికి, వర్తమానం నుంచి గతానికి మార్చినా కూడా ఈ ఇండెక్స్ నెంబరు మారకూడదు, ఒకటికి సమానంగా ఉండాలి, రెసిప్రోకల్గా ఉండాలి అనేది ఇది చెప్తుంది అనమాట. ఇక్కడ I01 ఈజ్ ఈక్వల్ టు ఇండెక్స్ నెంబర్ ఫర్ ద ఇయర్ 1 విత్ బేస్ ఇయర్ 0. ఇది 1 అనేది వర్తమాన సంవత్సరం, 0 అనేది బేస్ ఇయర్ అనమాట. కరెంట్ ఇయర్ బేస్ ఇయర్ అయినప్పుడు I01. I10 అనేది ఇండెక్స్ నెంబరు మనం గత 0కి తీసుకుంటాము, బేస్ ఇయర్ 1గా తీసుకుంటాం అనమాట. టైం చేంజ్ చేసేస్తాం, 1 ఉండేది 0, 0 ఉండేది 1కి మార్చేస్తాం. అప్పుడు I10 షుడ్ బి ఈక్వల్ టు 1 బై I10, దట్ ఈజ్ I01 ఈజ్ ఈక్వల్ టు 1 బై I10, దట్ ఈజ్ ఈక్వల్ టు I01 ఇంటూ I10 మస్ట్ బి ఈక్వల్ టు 1. మనము ఫార్ములాస్లో నీట్గా ఇంకా క్లియర్గా చూద్దాము. ఇప్పుడు టైమ్స్ రివర్స్ చేసి వాటిని మల్టిప్లై చేస్తే అది 1కి సమానం కావాలి. అలా అయితేనే అది ఆ ఇండెక్స్ నెంబరు టైం రివర్సల్ టెస్ట్ని సాటిస్ఫై చేస్తుంది. లెటెస్ట్ టెస్ట్ ఇట్ ఫర్ సింపుల్ ఇండెక్స్ నెంబర్, సింపుల్ అర్థమెటిక్ ఇండెక్స్ నెంబరు. ఇక్కడ చూడండి, మనకి ఫార్ములా 1/n ఇంటూ సమ్మేషన్ P1 బై P0. ఇక్కడ ఏం చేశాను, I01 అనేది P1 బై P0, I10 అనేది P0 బై P1, రెండింటిని మల్టిప్లై చేసాం. చూడండి, 1కి సమానం కాలేదు. కాబట్టి సింపుల్ అర్థమెటిక్ మీన్ ఇండెక్స్ నెంబర్ డస్ నాట్ సాటిస్ఫై టైం రివర్సల్ టెస్ట్. సింపుల్ జామెట్రిక్ మీన్ ఇండెక్స్ నెంబర్కి చూద్దాము. పై ఇంటూ P1 బై P0 హోల్ పవర్ 1/n, P0 బై P1 ఇది రివర్స్ చేస్తే మల్టిప్లై చేసాము.
మల్టిప్లై చేస్తే 1కి సమానమైంది. కాబట్టి సింపుల్ జామెట్రిక్ ఇండెక్స్ నెంబర్ సాటిస్ఫైస్ టైమ్ రివర్సల్ టెస్ట్. సింపుల్ జామెట్రిక్ ఇండెక్స్ నెంబర్ సాటిస్ఫై చేస్తుంది. అలాగే హార్మోనిక్ మీనింగ్ చూద్దాము. ఇక్కడ I01 1 బై P0 బై P1, ఇక్కడ P1 బై P0, ఇవి రెండు నాట్ ఈక్వల్ టు 1. సో ఇట్ డస్ నాట్ సాటిస్ఫై సింపుల్ హార్మోనిక్ మీన్ ఇండెక్స్ నెంబర్ డస్ నాట్ సాటిస్ఫై టైమ్ రివర్సల్ టెస్ట్. సింపుల్ అగ్రిగేట్ ఇండెక్స్ నెంబర్ ఫర్ ఇయర్ 1 అండ్ 0 ఆర్ సమ్మేషన్ P1 బై P0, అలాగే P0 బై P1 మల్టిప్లై చేసినామంటే 1కి సమానం అవుతుంది. సో సింపుల్ అగ్రిగేట్ ఇండెక్స్ నెంబర్ satisfies time reversal tests. Among simple index numbers, only simple geometric mean and simple aggregate index numbers satisfies time reversal tests. గుర్తుపెట్టుకోండి. అలాగే లాస్ట్ పర్ ఇండెక్స్ నెంబర్ టెస్ట్ చేద్దాము. ఇప్పుడు P1 బై P1, ఇక్కడ 0 ఉండే చోటంతా 1 పెట్టాలి, 1 ఉండే చోటంతా 0 పెట్టాలి. దిస్ ఈజ్ యూజువల్ ఇండెక్స్ నెంబర్. అలాగే మనం టైం రివర్స్ చేసిన తర్వాత వచ్చే నెంబరు LG10. ఇక్కడ 1 ఉండే చోట 0 పెట్టాము, 0 ఉండే చోట 1 పెట్టాము. వీటన్నిటిని మల్టిప్లై చేస్తాం, నాట్ ఈక్వల్ టు 1. సో లాస్ట్ పర్ ఇండెక్స్ నెంబర్ డస్ నాట్ సాటిస్ఫై టైమ్ రివర్సల్ టెస్ట్. అలాగే పాషీకి చూద్దాము. 1 ఉండే చోట 0, 0 ఉండే చోట 1 పెట్టి మల్టిప్లై చేస్తే ఇది కూడా 1కి సమానం కాదు, ఇది సాటిస్ఫై చేయదు. అలాగే ఫిషర్ ఇండెక్స్ నెంబర్ టెస్ట్ చేద్దాము. ఇక్కడ రెండు మనకు చేసామనుకోండి, ఈ P1 బై Q0, P1 Q0 క్యాన్సిల్ అయిపోతాయి. P1 Q1, P1 Q1 క్యాన్సిల్ అయిపోయాయి. √1 లోపల 1 మిగులుతుంది. √1 ఈజ్ ఈక్వల్ టు 1. సో ఫిషర్ ఇండెక్స్ నెంబర్ సాటిస్ఫైస్ టైమ్ రివర్సల్ టెస్ట్. మార్షల్ ఎడ్జ్వర్త్ చూద్దాము. మార్షల్ ఎడ్జ్వర్త్లో 0 ఉండే చోట 1 పెట్టి, 1 ఉండే చోట 0 పెట్టి మల్టిప్లై చేస్తా అంటే 1కి సమానం అవుతుంది. కాబట్టి మార్షల్ ఎడ్జ్వర్త్ ఇండెక్స్ నెంబర్ ఆల్సో సాటిస్ఫైస్ టైమ్ రివర్సల్ టెస్ట్. వాల్ష్ ఇండెక్స్ నెంబర్ చూద్దాము. టైం ఇంటర్చేంజ్ చేస్తే వాల్ష్ కూడా మనకు ఈ టైం రివర్సల్ టెస్ట్ని సాటిస్ఫై చేస్తూ ఉంది. అలాగే కెల్లీ ఇండెక్స్ నెంబరు చూద్దాము. ఇది కూడా మనకు టైం రివర్సల్ టెస్ట్ని సాటిస్ఫై చేస్తుంది. అలాగే నెక్స్ట్ టెస్ట్ ఈజ్ ఫ్యాక్టర్ రివర్సల్ టెస్ట్. ఇది సెకండ్ టెస్ట్ ఆఫ్ కన్సిస్టెన్సీ సజెస్టెడ్ బై ఫిషర్. కాబట్టి ఇక్కడ రిలేటివ్ చేంజ్ ఇన్ ది ప్రైసెస్ షుడ్ ఆల్సో గివ్ కరెక్ట్లీ ది రిలేటివ్ చేంజ్ ఇన్ ది క్వాంటిటీస్. ది ప్రోడక్ట్ ఆఫ్ ప్రైస్ ఇండెక్స్ నెంబర్ అండ్ క్వాంటిటీ ఇండెక్స్ నెంబర్ షుడ్ బి ఈక్వల్ టు ది రేషియో ఆఫ్ ది టోటల్ మనీ వాల్యూ ఇన్ ది కరెంట్ ఇయర్ అండ్ బేస్ ఇయర్. ఇఫ్ IPQ ఈజ్ ఈక్వల్ టు ఇండెక్స్ నెంబర్ విత్ క్వాంటిటీస్ యాజ్ వెయిట్స్. ఇది యూజువల్ ఇండెక్స్ నెంబర్. మనం క్వాంటిటీస్ వెయిట్గా తీసుకొని చేస్తాం. అలాగే వెయిట్స్ని ప్రైసెస్ని వెయిట్స్గా తీసుకున్నాం అనుకోండి, అప్పుడు IQP అవుతుంది అనమాట. దీని ప్రకారము ఈ ఫ్యాక్టర్ రివర్సల్ టెస్ట్ ప్రకారము IPQ ఇంటూ IQP మస్ట్ బి ఈక్వల్ టు వాల్యూ, ఈ ప్రైజు విలువతో మల్టిప్లై చేస్తాం. ఇది వర్తమాన సంవత్సరంలో ఉండే వాల్యూ, గత బేస్ ఇయర్లో ఉండే వాల్యూ, ఇవి ఈక్వల్ అవ్వాలి అని చెప్పి ఈ మల్టిపుల్ అనమాట. అదే ఆయన చెప్పింది. కాబట్టి సమ్మేషన్ P1 Q1 బై సమ్మేషన్ P0 Q0కి ఈక్వల్ కావాలి. మనము ఈ వీటిని ప్రైస్ని క్వాంటిటీగా, క్వాంటిటీని ప్రైస్గా ఇంటర్చేంజ్ చేసి ఆ రెండు ఇండెక్స్ నెంబర్స్ని మల్టిప్లై చేస్తే వచ్చే విలువ మనకు వాల్యూ ఇండెక్స్ నెంబర్. ఫ్యాక్టర్ రివర్సల్ టెస్ట్ కెనాట్ బి అప్లైడ్ టు సింపుల్ ఇండెక్స్. ఎందుకు, అక్కడ క్వాంటిటీస్ అనేటివే లేవు. మనము వాటిని ప్రైసెస్కి, క్వాంటిటీస్కి మాత్రమే చేస్తాం. కాబట్టి ఏదైనా ఒకటి ఉంటే ఇంకొకటి ఉండదు. ఇక్కడ మనకు ఖచ్చితంగా క్వాంటిటీ ప్రైస్ అవ్వాలి, ప్రైస్ క్వాంటిటీ అవ్వాలి. ఫ్యాక్టర్ రివర్సల్ టెస్ట్ ఆర్ అప్లైడ్ టు వెయిట్ ఇండెక్స్ నెంబర్స్ ఓన్లీ. కాబట్టి అది కూడా గుర్తుపెట్టుకోండి, పాయింట్ ఏమైనా రావచ్చేమో. లాస్ట్ పర్ ఇండెక్స్ నెంబరు ప్రైసెస్కి, ఇది మామూలు యూజర్ ఇండెక్స్ నెంబర్ అనమాట, LPQ అంటాం. అలాగే LQP ఏమవుతుంది, P ఉండే చోట Q అవుతుంది, Q ఉండే చోట P అవుతుంది అనమాట. చేంజ్ చేసాము, మల్టిప్లై చేస్తే నాట్ ఈక్వల్ టు సమ్మేషన్ P1 Q1 బై P0 Q0. సో లాస్ట్ పేర్ సాటిస్ఫై చేయదు. అలాగే ఫ్యాక్టర్ రివర్సల్ టెస్ట్ పాషీకి చూద్దాము. ఇది యూజువల్ ఇండెక్స్ నెంబరు. అలాగే ఇది ఇంటర్చేంజ్ చేసిన తర్వాత ప్రైజ్ ఇన్ క్వాంటిటీగా వచ్చిన ఇండెక్స్ నెంబర్. దిస్ ఈజ్ ఆల్సో డస్ నాట్ సాటిస్ఫై. పాషీ కూడా ఫ్యాక్టర్ రివర్సల్ టెస్ట్ని సాటిస్ఫై చేయదు. ఓన్లీ ఫిషర్ ఇండెక్స్ నెంబర్ మాత్రమే మల్టిప్లై చేద్దాము. వీటన్నీ మనకు క్యాన్సిల్ అయిపోయేసి ఇది 2 సార్లు వస్తుంది. మనకి ఇక్కడ ఈ కమ్యుటేటివ్ ప్రాపర్టీ ఉంది కదా, మల్టిప్లికేషన్లో కమ్యుటేటివ్ ప్రాపర్టీ అంటే సమ్మేషన్ P1 Q1 ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ Q1 P1 కాబట్టి ఇది సాటిస్ఫై చేసేస్తుంది. సమ్మేషన్ P1 Q1 బై సమ్మేషన్ P0 Q0. మిగతావన్నీ క్యాన్సిల్ అవుతాయి. ఈ సమ్మేషన్ P1 Q1 అనేది 2 సార్లు వస్తుంది. ఇక్కడ మిగతా పైన P1 Q0 ఇక్కడ ఉంది కూడా P1 Q0, ఇవి 2 క్యాన్సిల్ అవుతాయి అనమాట. మనకి మాత్రం మిగులుతాయి. రూట్ లోపల స్క్వేర్గా వస్తాయి. ఆ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోయి మనకి ఇది మిగులుతుంది. సో ఫిషర్ ఇండెక్స్ నెంబర్ సాటిస్ఫైస్ ఫ్యాక్టర్ రివర్సల్ టెస్ట్. తర్వాత మార్షల్ ఎడ్జ్వర్త్ ఇండెక్స్ నెంబర్ చూద్దాము. ఇది కూడా సాటిస్ఫై చేయదు, మార్షల్ ఎడ్జ్వర్త్ ఇండెక్స్ నెంబర్ కూడా. కాబట్టి వాల్ష్ ఇండెక్స్ నెంబర్ చూద్దాము. ఇది కూడా సాటిస్ఫై చేయదు. కాబట్టి ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ డిస్కస్ చేసుకుందాము.
సింపుల్‌గా 4 కమాడిటీస్‌తో ఒక ఎగ్జాంపుల్ ఇందాక చేసిన ఎగ్జాంపుల్ లాంటిది. ఇక్కడ ఊరికే మనకు చూపించడమే కానీ, నిజానికి మనకు ఫార్ములా పరంగా ఫ్యాక్టర్ రివర్సల్ టెస్ట్ సాటిస్ఫై చేసేది ఒక్క ఫిషర్ ఇండెక్స్ నంబర్ మాత్రమే. ఫిషర్ ఇండెక్స్ నంబర్ సాటిస్ఫైస్ టైమ్ రివర్సల్ టెస్ట్. ఓన్లీ ఫిషర్‌కి మాత్రం టెస్ట్ చేశాను. సో, ఇట్ ఈస్ ఎన్ ఐడియల్ ఇండెక్స్ నంబర్. సర్క్యులర్ టెస్ట్ అనేది ఇంకోటుంది. అది నాలుగో టెస్టు. దిస్ ఈజ్ అన్ ఎక్స్‌టెన్షన్ ఆఫ్ ది టైమ్ రివర్సల్ టెస్ట్ ఓవర్ సెవరల్ ఇయర్స్. వి నీడ్ ది డేటా ఫర్ మోర్ నంబర్ ఆఫ్ ఇయర్స్. దీనికి మోర్ నంబర్ ఆఫ్ ఇయర్స్‌కి సంబంధించిన డేటా కావాలి. ప్రైస్ ఇండెక్స్ నంబర్ ఈజ్ కాలిక్యులేటెడ్ ఫర్ ఈచ్ ఇయర్ టేకింగ్ ది ప్రీవియస్ ఇయర్ యాజ్ బేస్ ఇయర్. దీన్ని చైన్ బేస్ ఇండెక్స్ నంబర్స్ అంటారు. సింబాలికలీ ఇప్పుడు I01 ఇక్కడ ఇక్కడ ఈ ఫస్ట్ ఇండెక్స్ నంబర్ కనుక్కునేటప్పుడు అంతకుముందు ఉండే సంవత్సరం దానికి వర్తమానం గతం అవుతుంది అనమాట, బేస్ అవుతుంది. ఇక్కడ 1 అనేది రెండో సంవత్సరానికి బేస్ అయింది. ఇక్కడ 2 అనేది మూడో సంవత్సరానికి బేస్ అయింది అనమాట. అలాగా ఇవి చైన్ బేస్ ఇండెక్స్ నెంబర్స్. మనకు వీటిల్లో వీటిని మల్టిప్లై చేసామనుకోండి, ఈ చైన్ బేస్ ఇండెక్స్ నెంబర్స్ని ప్రతి సంవత్సరానికి విడివిడిగా కనుక్కున్న చైన్ బేస్ ఇండెక్స్ నెంబర్స్ని మల్టిప్లై చేస్తే 1కి సమానం అవ్వాలి. అప్పుడే ఇది సర్క్యులర్ టెస్ట్ అవుతుంది. సింపుల్ జామెట్రిక్ మీన్ ఇండెక్స్ నెంబరు, కెల్లిస్ వెయిటెడ్ ఫార్ములా ఓన్లీ సాటిస్ఫై సర్క్యులర్ టెస్ట్. సో దిస్ టెస్ట్ ఈజ్ నాట్ కన్సిడర్ సీరియస్లీ. ఇవి రెండు మాత్రమే సాటిస్ఫై చేస్తాయి కాబట్టి దీని ఏం పెద్దగా సీరియస్గా తీసుకోవడం లేదు. ఇది కీ విచ్ ఇండెక్స్ సాటిస్ఫైస్ విచ్ టెస్ట్. జాగ్రత్తగా అన్ని ఇది కీ పాయింట్ ఇది రాసుకోండి. లాస్పేరు టైం రివర్సల్ సాటిస్ఫై చేయదు, ఫ్యాక్టరు చేయదు, పాషి రెండింటిని సాటిస్ఫై చేయదు, ఫిషర్ రెండింటిని సాటిస్ఫై చేస్తుంది. మార్షల్ ఎడ్జ్వర్త్ టైం రివర్సల్ మాత్రం సాటిస్ఫై చేస్తుంది, ఫిషర్ చేయదు, ఫ్యాక్టర్ రివర్సల్ చేయదు. వాల్షు కెల్లీ కూడా టైం రివర్సల్ సాటిస్ఫై చేస్తుంది. కాబట్టి దీంట్లో నుంచి మనము ఓన్లీ ఫిషర్ ఇండెక్స్ నెంబర్ ఈజ్ ది ఐడియల్ ఇండెక్స్ నెంబర్ అని మనకు ప్రూవ్ అవుతుంది. ఫిషర్కి ఫుల్ మార్క్స్ వస్తాయి, పాసెస్ బోత్ సెట్స్. లాస్పేరు పాషి రెండు టెస్టులు ఫెయిల్ అవుతాయి. అదర్స్ ఓన్లీ టైం రివర్సల్ మాత్రమే ఇది అవుతుంది. ఫిషర్ ఈజ్ పర్ఫెక్ట్, అదర్స్ ఆర్ పార్షియల్లీ పర్ఫెక్ట్. విచ్ ఇండెక్స్ నెంబర్ సాటిస్ఫైస్ బోత్ టైమ్ అండ్ ఫ్యాక్టర్ రివర్సల్ టెస్ట్ ఫిషర్ ఇండెక్స్ నెంబర్. మనము ఈ టెస్ట్లు ఎందుకు అవసరం అవుతాయంటే, డిఫరెంట్ ఇండెక్స్ నెంబర్ ఫార్ములా గివ్స్ డిఫరెంట్ రిజల్ట్స్. నీడ్ టు ఐడెంటిఫై ది మోస్ట్ రిలయబుల్ ఫార్ములా. ఈ కన్సిస్టెన్సీ, అక్యురసీ, లాజికల్ కరెక్ట్నెస్ కోసమని ఈ ఫిషరు ఈ రెండు టెస్ట్లు సజెస్ట్ చేశాడు. ఇక్కడ ఈ వెయిటెడ్ ఇండెక్స్ నెంబర్స్లో ఏం ఫీచర్స్ ఉన్నాయో చూద్దాము. వెయిట్స్ అనే ఫీచరు సింపుల్ ఇండెక్స్ నెంబర్లో వాడము, ఇక్కడ వాడతాం. అక్యురసీ ఈ సింపుల్ ఇండెక్స్ నెంబర్లో లోగా ఉంటుంది, దీంట్లో హైగా ఉంటుంది. టెస్ట్ అప్లికబుల్ లిమిటెడ్ అనమాట, ఏదో ఒక రెండింటికి మాత్రం వాడతాము. ఇక్కడ వెయిటెడ్కి అన్నిటికీ అప్లికబుల్. రిలయబిలిటీ దీంట్లో లెస్గా ఉంటుంది, మోర్గా ఉంటుంది. ఇది కంపారిజను. కామన్ ఎగ్జామ్ ట్రాప్స్ ఏమంటే, అజ్యూమింగ్ లాస్ట్ పేర్ సాటిస్ఫైస్ టెస్ట్ రాంగ్, కన్ఫ్యూజింగ్ టైమ్ రివర్సల్ విత్ ఫ్యాక్టర్ రివర్సల్, ఫర్గెటింగ్ ఫిషర్ యాజ్ ఐడియల్ ఇండెక్స్ నెంబర్, అప్లయింగ్ ఫ్యాక్టర్ రివర్సల్ టెస్ట్ సింపుల్. ఇది అసలు అప్లై చేసేదానికే లేదు, రాంగ్. ఆల్వేస్ చెక్ ఇఫ్ వెయిట్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. కాబట్టి క్విక్ రివిజన్కి మనము టైం రివర్సల్ ఏమో I01 ఇంటూ I10 మస్ట్ బి ఈక్వల్ టు 1. ఫ్యాక్టర్ రివర్సల్కి ప్రైస్ ఇంటూ క్వాంటిటీ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ రేషియో. ఫిషర్ రెండింటిని సాటిస్ఫై చేస్తుంది. వెయిట్స్ ఇండికేట్స్ మోర్ రిలయబుల్. ఇప్పుడు ASO 2025లో వచ్చిన 87th క్వశ్చను ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చూడండి, చాలా కన్ఫ్యూషన్గా ఉంది ఇది. ఇక్కడ గివన్ బిలో ఆర్ టూ స్టేట్మెంట్స్ లేబుల్డ్ యాజ్ అసర్షన్ అండ్ రీజన్ అనమాట. ఇక్కడ అసర్షన్ ఏమంటే, టైమ్ రివర్సల్ టెస్ట్ వాజ్ ప్రపోజ్డ్ బై ఇర్వింగ్ ఫిషర్, ఇది కరెక్టే. ఫిషర్ ఇండెక్స్ నెంబర్ సాటిస్ఫైస్ ఫ్యాక్టర్ రివర్సల్ టెస్ట్, ఇది కరెక్టే. రెండు కరెక్టే. టైమ్ రివర్సల్ టెస్ట్ అనేది ఫిషర్ సజెస్ట్ చేశాడు, ఫిషర్ ఇండెక్స్ నెంబర్ ఫ్యాక్టర్ రివర్సల్ టెస్ట్ని సాటిస్ఫై చేస్తుంది. రెండు కరెక్టే. బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఈజ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ అన్నాడు. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, మనం ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. ఏముంది, టైమ్ రివర్సల్ టెస్ట్ వార్ ప్రపోజ్డ్ బై ఫిషర్, ఇట్ చెక్స్ కన్సిస్టెన్సీ వెన్ టైమ్ పీరియడ్స్ ఆర్ రివర్స్డ్. ఇది టైమ్ రివర్సల్ టెస్ట్ అన్నమాట. రీజన్ ఏమి, ఫిషర్ ఇండెక్స్ నెంబర్ సాటిస్ఫైస్ ఫ్యాక్టర్ రివర్సల్ టెస్ట్, ఆల్సో సాటిస్ఫైస్ టైమ్ రివర్సల్ టెస్ట్. కన్క్లూషన్ ఏమి, బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ బట్ ఆర్ డస్ నాట్ ఎక్స్ప్లెయిన్ ఏ. ఆర్కి ఏకి ఏం సంబంధం, దాని ఏం ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. అందుకోసం మన కరెక్ట్ ఆప్షన్ 4గా ఇచ్చారు. కరెక్ట్ ఆప్షన్ 4గా ఇచ్చారు. ఎందుకు, ఇక్కడ బోత్ ట్రూ బట్ నాట్ ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్, మనం దానేమి ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. ఇది బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ బట్ ఆర్ ఈజ్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఆయన రెండింటినీ కలిపి కన్సిస్టెన్సీకి ఇచ్చాడు, అంత మాత్రాన ఈ దీనికి సంబంధం ఉందనేం కాదు. రెండు ట్రూనే కానీ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఏం కాదు.
కానీ చాలా కన్ఫ్యూషన్‌గా ఉంది. ఇవి 2 కరెక్టు. కరెక్ట్ ఎక్స్‌ప్లనేషన్ అని మనం దీన్ని గుడ్డిగా పెట్టేస్తాము. ఇవి ఇవి బాగా తెలుస్తాయిలెండి. ఏ ఈజ్ ట్రూ బట్ ఆర్ ఈజ్ నాట్ ట్రూ. ఈ 2 ట్రూనే కాబట్టి ఇవి 2 మనం సులభంగా మనం వాటిలో నుంచి ఇచ్చేయొచ్చు. ఏ ఈజ్ ట్రూ, ఆర్ ఈజ్ ఫాల్స్, ఇన్‌కరెక్ట్. ఏ ఫాల్స్, ఆర్ ట్రూ, ఇన్‌కరెక్ట్. ఏ ఈజ్ ట్రూ. బోత్ ట్రూ బట్ నాట్ ఎక్స్‌ప్లనేషన్ కరెక్ట్. లాజికల్ మిస్ మ్యాచ్ బిట్వీన్ ఏ అండ్ ఆర్. ఎగ్జామ్ టిప్ ఏమంటే ఇన్ అసర్షన్ రీజన్ చెక్ లాజికల్ లింక్ నాట్ జస్ట్ ట్రూత్ అనమాట. కాబట్టి సమ్మరైజ్ చేద్దాము. ఈ లెక్చర్లో మనము టెస్ట్ ఫర్ కన్సిస్టెన్సీ, యూనిట్ 2, టైమ్ రివర్సల్, ఫ్యాక్టర్ రివర్సల్ అండ్ సర్క్యులర్ టెస్ట్ చూసాము. సింపుల్ జామెట్రిక్ మీను, సింపుల్ అగ్రిగేటు, ఫిషరు, మార్షల్ ఎడ్వర్త్, వాల్ష్, కెల్లీ ఇండెక్స్ నెంబర్స్ టైమ్ రివర్సల్ టెస్ట్ సాటిస్ఫై చేస్తాయి. ఫిషర్ ఇండెక్స్ నెంబరు మాత్రమే ఫ్యాక్టర్ రివర్సల్ టెస్ట్ని సాటిస్ఫై చేస్తుంది కాబట్టి అది ఐడియల్ అయింది. సింపుల్ జామెట్రిక్ మీన్ అండ్ కెల్లీస్ వెయిటెడ్ ఫార్ములా సాటిస్ఫై, ఈ 2 సర్క్యులర్ టెస్ట్ని సాటిస్ఫై చేస్తాయి. థ్యాంక్ యూ.